స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతమయ్యా దివ్యావతార స్వాగతమయ్యా దివ్య స్వరూప స్వాగతం సుస్వాగతం దీవెనలే మాకు నిండుగా నీ చరణములే మాకు అండగా నీ దీవెనలే మాకు నిండుగా నీ చరణములే మాకు అండగా కరుణించవయా జ్యోతిర్బాబా కరుణించవయా జ్యోతిర్బాబా విశ్వశాంతికై వెలసిన దేవ స్వాగతం సుస్వాగతం జన్మల పుణ్య ఫలమున చరణ సన్నిధికి చేరితిమయ్యా ఎన్ని జన్మల పుణ్య ఫలమున చరణ సన్నిధికి చేరితిమయ్యా సకల చరాచర సృష్టిలో వెలసిన సకల చరాచర సృష్టిలో వెలసిన జ్యోతిర్మయుడవు నీవే దేవా స్వాగతం సుస్వాగతం తల్లి తండ్రి గురు దైవము నీవే ముక్తిను సగు మహాశక్తివి నీవే తల్లి తండ్రి గురు దైవము నీవే ముక్తిను సగు మహాశక్తివి నీవే కష్ట సుఖమ్ముల తోడు నీడవై కష్ట సుఖమ్ముల తోడు నీడవై నిరతము మమ్ము కాపాడుమయా స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతమయ్యా దివ్యావతార స్వాగతమయ్యా దివ్య స్వరూప స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం తల్లివి నీవే తండ్రివి నీవే తల్లి
చోటు చేసుకుంటుంటాడు. ఒకసారి చూడండి, ఈరోజు టౌన్లో ఆధ్యాత్మిక తత్వం కావాలని మన యొక్క సోదరులు ఎంతో మంది లక్షలు ఖర్చు పెడుతున్నారు. కానీ లక్షలు ఖర్చు పెట్టింది సకార రూపమైనటువంటి కర్మకాండలకే పరిమితమైంది తప్ప నిరాకార రూపమైనటువంటి జ్యోతి స్వరూపానికి ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకంటే మనకున్న జ్ఞానం చాలా తక్కువ. మనకు దైవం అనుకుంటాం, కానీ మూలం బీజాక్షర రూపమైనటువంటి ఓంకార తేజస్వరూపాన్ని మనం మర్చిపోయాం. నిత్యం గుణారాగాన్ని పఠించండి, నిత్యం తేజస్వరాన్ని పఠించండి, నిత్యం అంతర్వాణిని పఠించండి, నిత్యం ప్రార్థన చేయండి. బాబాజీ రూపం మీకు తెలుస్తుంది, బాబాజీ ఎందుకు భూమి మీదకి వచ్చారో తెలుస్తుంది. మనం చెప్పక్కర్లేదు బాబాజీ ఎందుకు భూమి మీదకి వచ్చారో. నీలో కలిగేటటువంటి స్పందన, ప్రతిస్పందన, శబ్ద తరంగాలు, నీతిలో ఉండేటటువంటి వైబ్రేషన్స్ చెప్తారు బాబాజీని కొలిచినందువల్ల ఏమవుతుంది. నీ యొక్క కుటుంబం జ్యోతిని కొలిచినందువల్ల నీ యొక్క కుటుంబం జ్యోతి రూపమై ఉంటుంది. నీ చుట్టుపక్కల నీ యొక్క కుటుంబం జ్యోతిగా వెలుగుతుంది. నువ్వు చుట్టుపక్కల వాళ్ళు అందరూ అంటారు ఈ కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉంది, జ్యోతిని ఆరాధన చేస్తున్నారు. నీ యొక్క చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు అడుగుతారు, పలానా ఊళ్ళో జ్యోతి ఆరాధన జరుగుతుంది. నీ యొక్క చుట్టుపక్కల టౌన్లో అడుగుతారు, పలానా దగ్గర జ్యోతి ఆరాధన జరుగుతుంది. జ్యోతి అంతరార్థం ప్రేమ, మానవత, భక్తి, సత్యం, దైవ స్వరూపం. నీ కంటికి కనబడేటటువంటి ప్రతి ఒక్కటి కూడా సత్య పదార్థమే. నీకు కంటికి కనబడేటటువంటి ప్రతి ఒక్కటి కూడా ప్రేమతత్వమై ఉంది. ప్రకృతి ప్రేమ స్వరూపం. నీ కంటికి కనబడేటటువంటి ప్రతి ఒక్కటి కూడా భక్తి తత్వమై ఉంది. భక్తి భగవత్ స్వరూపం. నీలో ఎప్పుడైతే సత్యం ఉంటుందో ప్రేమ అక్కడే ఉంటుంది. నీలో ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడే భక్తి ఉంటుంది. ఈ మూడు కూడా కలిసి ఉన్నప్పుడే జ్యోతి అక్కడ ఉంటుంది, లేకపోతే జ్యోతి. అజ్ఞానాంధకారంలో ఉండేటటువంటి మనల్ని సుజ్ఞానాంధకారమైనటువంటి సుజ్ఞానాన్ని మనకు బాబాజీ ప్రసాదించి వెలుగుని ఒక్కొక్క బిడ్డ ఒక్కొక్క వెలుగుగా మనల్ని మార్చినప్పుడు మన యొక్క చుట్టుపక్కల వాళ్ళకి మన యొక్క వెలుగును ప్రసాదింపు చేయాలి. ఏదో ఈరోజు బాబాజీ జన్మదినం, మనం వచ్చాము, బాబాజీకి నమస్కారం పెట్టుకుంటున్నాం. ఇంతకు మనం బాబాజీ యొక్క ప్రేమను, బాబాజీ యొక్క కాంతిని, మనకు ఆయన ఇచ్చినటువంటి దాన్ని మనం 10 మందికి పంచిపెట్టినప్పుడే మన యొక్క జ్యోతిని మనం వెలిగించినట్లు అవుతుంది. మనకు బాబాజీ ఇచ్చినటువంటి ప్రేమను, జ్యోతిని 10 మందికి మనం చెప్పుకుందాం. 10 మందికి మన యొక్క ప్రేమను పంచుదాం. 10 మందికి మన యొక్క భక్తిని పంచుదాం. 10 మందికి మనల్ని మనం పంచుకుందాం. మీ యొక్క బట్టలు దానం చేయక్కర్లేదు, మీ యొక్క బంగారాలు దానం చేయక్కర్లేదు, మీ యొక్క గృహాలు దానం చేయక్కర్లేదు. భక్తి అంటే మొత్తం సర్వస్వం త్యాగం చేయక్కర్లేదు. మీ కుటుంబాన్ని మిమ్మల్ని చూసుకోమంటున్నారు బాబాజీ, మీ యొక్క పిల్లల్ని మిమ్మల్ని చూసుకోమంటున్నారు, మీ యొక్క భార్యని, మీ యొక్క చుట్టాలని చూసుకోమంటారు, మీ యొక్క స్నేహితులు చూసుకోమంటారు. కానీ పవిత్రమైనటువంటి మనస్సుతో, నిర్మలమైనటువంటి ప్రేమతో మీరు జ్యోతిని వెలిగించుకోండి. ఆటోమేటిక్గా మీరు చేసేటటువంటి దానం బయటకు వస్తుంది, మీ ప్రేమ బయటకు వస్తుంది, మీ యొక్క త్యాగం బయటకు వస్తుంది. కాబట్టి నా యొక్క సంవత్సరం మన యొక్క మీ అందరికీ తలవంచి నమస్కరిస్తున్నాను. విశ్వానికి జ్యోతి ప్రదాత, ముక్తి ప్రదాత అయినటువంటి జ్యోతిర్మయ ప్రభుల వారికి నా శిరస్సు వంచి ప్రణామాలు అర్పించుకుంటున్నాను. నేను జై జ్యోతి, జగజ్యోతి. సాకార వైశిష్ట్యాన్ని గురించి మనకు శ్రీ భరత్ గారు ఒక చిన్న కార్యక్రమం ఏమిటంటే, మన సృష్టికర్త సన్నిధిలో మనం అందరం ఉన్నాం. ఆ జ్యోతిర్మయుల వారి ఆశీస్సులు లభించేలాగా ప్రార్థిద్దాం.
జ్యోతిర్మయుల వారి తత్వాన్ని కడప జిల్లా రొద్దుటూరు నుంచి ఇచ్చేశారు. సుమారు 7 సంవత్సరాల నుంచి వీరి తల్లిదండ్రులు బాబాజీని గమనిస్తున్నారు. అప్పుడు సుమారు ఈ అమ్మాయి మేము వెళ్ళేటప్పటికి తరగతి ఎంతో చదువుతూ ఉండొచ్చు. ఈ అమ్మాయికి ఈ నృత్యంలో స్టేట్లో 2వ స్థానంలో ఉంది. స్కాలర్షిప్ కూడా ఇస్తున్నారట. జ్యోతిర్మయ ఆశీర్వాదంతో ఈ బిడ్డ మంచి నృత్య గాయని అవ్వాలని మేము ప్రార్థిస్తున్నాం. చిన్నారికి నా సొంతంగా చిన్న కానుక సమర్పిస్తున్నాను. జ్యోతిర్మయ ఆశీస్సులు. నమస్కారం చేసుకో. ఈ రోజు నమస్కారం శ్రీ జ్యోతిర్మయ ప్రభుల వారు పొద్దుటూరులో వేసిన ఈ చిన్న విత్తనమే మహావృక్షమై జ్యోతిర్మయని సందేశాన్ని ప్రపంచానికి అందించే ఒక మణి దీపికే ఈ పాప. మీరు గమనించండి, ఇంత చిన్న వయసులో ఆ తల్లిదండ్రులు తీసుకునే శ్రద్ధ. అందుకే శ్రీవారు చెప్పారు, ఎవరైతే స్థిరమైన విశ్వాసంతో ప్రార్థన మౌన ధ్యానాభ్యాసాలు చేస్తామో ఆ ఇల్లే ఒక గుడి, ఆ గ్రామమే ఒక దేవాలయంగా ఉంటూ విశ్వవ్యాప్తంగా వీరి వీధుల్లో కూడా ఆ అమ్మ ఈ జ్యోతి మైని కీర్తనలు జాగరాజ కీర్తనలు ఎట్లాగో ఈ అమ్మ కూడా జ్యోతిర్మయ కీర్తనల్ని తన అభినయంతో ప్రపంచానికి అందజేస్తుందని గాఢ విశ్వాసంతో ఆ బిడ్డకు మన ఆశిస్తులు జ్యోతిర్మయ ఆశిస్తులు అందజేస్తూ, అట్లాగే మన పెద్దలందరూ కూడా ఆ అమ్మకు ఆశిస్తులు మీరు అక్కడే ఉండి అందించి ఆమె భవిష్యత్తు మీరు పునాదులుగా ఉండి నడిపించగలని కోరుతూ పెరుగుతారు. ఆశీర్వాదకరం. డెఫినెట్ గా నువ్వు వృద్ధిలోకి వస్తావు.
తప్పని ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. వారి ధన్యవాదాలు నాన్న. గురు సాక్షాత్ అహం జ్యోతి తస్మై భవ సర్వజీవ సంరక్షణ భవ. విశ్వం విశ్వేశ్వరం విశ్వకర్మ జ్యోతిర్మయం. దివ్యావతార్ శ్రీ శ్రీ విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభు వారి ఈ సమావేశానికి మంది వచ్చారు. అందరూ కూడా నాకు తెలుసున్న వాళ్ళే. అందరూ కూడా ఇందులో నాకు చాలా రాకడ తెలుసుకోవడం చాలా అంటే ఎలా ఉంటారు, మనతోనే ఉంటారు, మనతోనే మాట్లాడతారు. వారిని తెలుసుకోవడం ఎన్నో జన్మల అదృష్టం ఉంటే కానీ వారి యొక్క స్పర్శ కూడా జ్యోతిర్మయ రాకడా మనకి ముంగుర్తులు. ఆగడియ సమీపించినప్పుడు చుట్టూ సూర్యుని రాకను ఎలా తెలియజేస్తుందో అలాగా ఆ గడియ సమీపించింది. ఆ గడియకు ముందు 17 దివ్యాత్ములు, 7 సద్గురువులు, 3 ఏకపుంగల ఆహ్వానంపై శ్రీ శ్రీ విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభు వారు నాయుడుపాలెం నర్సీపట్నం తాలూకా నాయుడుపాలెం అనే గ్రామంలో అంక్రంతు నూర్మియా మాతాని పుణ్య దంపతుల గర్భాన 7వ మాసంలో జన్మించారు. జ్యోతిర్మయిని జన్మించుటే ఈ సృష్టికి పునాది. ఎందుకంటే కృతయుగంలో ఆ జ్యోతిర్మయ ప్రభు ప్రచోదన పరబ్రహ్మగా 10,600 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి అజ్ఞాన దశలో ఉన్న వన మానవులను మానవోత్తములుగా మలచిన మహితాస్పదులు శ్రీ జ్యోతిర్మయ ప్రభు. అప్పుడు షోడశ శాస్త్రాలనే జ్ఞానాక్షర ధర్మం ఈ దివ్య గ్రంథాన్ని మానవాళ్ళని తరింపు చేయుటకు అక్షర జ్ఞానం తెలియని మానవులను మానవోత్తములుగా మార్చిన దివ్యజ్ఞులుగా దివ్య గురువులుగా మార్చి అప్పుడు కాలజ్ఞానం అంటే ఆ గడికి సూచనలు అప్పుడు చెప్పారు. ఆ చెప్పిన ప్రకారంగా కాలాంతంన మరలా నేను వస్తాను అని చెప్పడం జరిగింది. అప్పుడు ప్రచోదన పరబ్రహ్మ దగ్గర ఉన్న బ్రహ్మ ఋషులు, ప్రభు మీ రాకడికి సూచన ఏమిటి, మీ రాకడని మేము ఎలా గమనించాలి అని ఆ బ్రహ్మ ఋషులు అడిగితే ఆ గడి సమీపించినప్పుడు నేను రాకడికి 17 దివ్యాత్మలు, 7 సద్గురువులు, 3 యోగి పొంగల ఆహ్వానంపై వస్తానని చెప్పడం జరిగింది. ఆ చెప్పిన ప్రకారమే జ్యోతిర్మయ ప్రభు అంతరంతు నూర్మియా మాతను పుణ్య దంపతుల గర్భాన జన్మించారు. వారు జన్మించుటే కృతయుగ సద్ధర్మ స్థాపన. ఈ కృతయుగం అనేది తనకు తానుగా స్వయంగా ప్రచోదన పరబ్రహ్మ తల్లిని తండ్రిని ఏర్పాటు చేసుకుని ఈ కృతయుగ ధర్మాన్ని స్థిరం చేసి 2,600 సంవత్సరాలు కృతయుగం శాంతి అహింసతో నడిపించారు చక్రవర్తులు, ఆనాటి చక్రవర్తులు. అనంతరం నా కాలగతిలో మార్పు వచ్చి కాలంలో విద్యా సత్యముల సంయోగములో వ్యక్తమైన మానవ లోకములకు నేనే జీవాధారమై ఉన్నానని ఆ దివ్య గ్రంథం ద్వారా జ్యోతిర్మయులు చెప్పిన ప్రకారంగా మనం విద్యకు లోబడి ఉన్నాము. సత్యం అసత్యంగా, అసత్యం సత్యంగా ప్రస్తుతం మనం అటువంటి స్థితిలో మనం ఉన్నాం. సత్యాన్ని వెంబడించాలంటే కొంచెం టైం పడుతుంది. సత్యం మనం తెలుసుకోవడానికి మహనీయుల్ని దర్శించాలి. మహాత్ముల స్పర్శతో మహాగ్రంథాలను చదవడంతో మనకి సత్యవంతుల్ని, మహాత్ముల్ని, మహితాత్ముల్ని దర్శించుకోవడం జరుగుతుంది. అలాగే కాలాన్ని బట్టి మహనీయులు మహాత్ములు వచ్చారు. వారు జ్ఞానానికి సరిపోయే గ్రంథాలు, ఆయా కాలాలకు సరిపోయే జ్ఞానాన్ని మనకు అందించారు. ఏ గ్రంథంలో చూసినా జ్యోతిర్మయులు వస్తారు అని ప్రతి గ్రంథం కూడా మనకు తెలియజేస్తుంది. ఆయా గ్రంథాలు మనం చదివితే వాటి యొక్క విశిష్టత తెలుస్తుంది. అలాగే వారు చెప్పిన ప్రకారంగానే జ్యోతిర్మయ ప్రభు వచ్చారు. వారు వచ్చి 84 వర్షంలో జరిగింది. ఈ 84వ సంవత్సరం పుట్టినరోజు మనం చేసుకుంటున్నామంటే
మన గతదనం తాలూకు సుఖము జ్యోతిర్మయ ప్రభు మనకి 117 రోజులు ఏకాంతవాసంలో 12 అడుగుల లోతులో ఉండి ఈ కృతయ సద్ధర్మాన్ని మానవ లోకాన్ని తరింపు చేయుటకు మనకి ప్రచోదన పరబ్రహ్మ అందించిన జ్ఞానాక్షర ధర్మాన్ని తిరిగి రాసి ఇవ్వడానికి వారే శరీరం ధరించి మరల వచ్చి పరంజ్యోతిని మహనీయుడు జ్యోతిర్మయ ప్రభు. ఈరోజు మనం అదృష్టం ఏమిటంటే సాక్షాత్తు దివ్యాత్మ స్వరూపులు ఆయన స్వహస్తమంతో రాసిన జ్ఞానాన్ని మనం స్వయంగా చూస్తున్నాం. వారి చేతులతోనే మనకి గ్రంథాన్ని ఇచ్చారు. ఆ గ్రంథాన్ని యొక్క విశిష్టత మనం ప్రతి అక్షరం చదివితే జ్యోతిర్మయ ప్రభు ఎవరన్నది తెలుస్తుంది. ప్రభు రాకడా మనకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మనం నడుచుకుంటే ప్రపంచం శాంతి మార్గంలో ఉంటుంది. ఈ గుణారాగ దివ్యేశ్వరనాథం అది జ్యోతిర్మయ ప్రభు 77 రోజులు ఏకాంతవాసంలో తుని బాలయోగి మెట్ట మీద ఉన్నప్పుడు అనంతాకాశం నుండి ఒక అతీతమైన శబ్దం వచ్చింది. ఆ శబ్దానికి శ్రీ జ్యోతిర్మయ ప్రభు 24 అక్షరాలు స్థిరం చేశారు. ఆ 24 అక్షరాలకి ఒక్కొక్క అక్షరానికి ఎంతో శక్తి ఉంది. 1,17,000 మూల శక్తులు ఉన్నాయి. ఆ గుణారాగం అనే దివ్యేశ్వర నాథంలో 1700 భాషలు ఉన్నాయి. ప్రపంచంలో ఉండే ప్రతి జీవరాశి యొక్క భాషలు కూడా గుణారాగం అనే దివ్యేశ్వర నాథంలో ఉన్నాయి. ఎక్కడైతే గుణారాగం వినిపిస్తూ ఉంటుందో అక్కడ శాంతి సౌఖ్యం ప్రేమ ఉంటాయి. ఈ శాంతి సౌఖ్యాలు లోపించే ఇప్పుడు మనం అది అశాంతితో ఉంది ప్రపంచం అంతా. ఎప్పుడైతే అహింసా సిద్ధాంతాన్ని పాటించి మనం సత్యంతో సంభాషిస్తూ ప్రేమతో ఉంటామో అప్పుడే మనం శాంతి కాంపుకొని అవుతాం. శాంతి కోసం ఎంతో మంది మహనీయులు తమ జీవితాన్ని త్యాగం చేసి నాకు జ్ఞానాన్ని అందించారు. అలాగే ఆదిలో వచ్చిన దైవమే అంత్యమున మరలా జ్యోతిర్మయ ప్రభువుగా ధరను అవతరించి మనకి జ్ఞానాక్షర ధర్మంలోనే దివ్య గ్రంథాన్ని దివ్య జ్యోతిని స్థిరం చేశారు. ఆ జ్యోతిర్మయ ప్రభు ఇచ్చిన జ్ఞానంతో ఆ గుణారాగం అనే దివ్యేశ్వర నాథంతో మనం తరిస్తూ మన జీవితాల్లో తరింపచేసుకోవడమే మన జీవితం యొక్క లక్ష్యం. పక్షికి 2 రెక్కలు నీటికి నేలకు ఆధారం ఏంటన్నట్టు ఆధ్యాత్మిక భౌతిక విజ్ఞానాలు 2 కూడా మానవుడి జీవిత పరమార్థాలు. ఈ రెండిట్లో ఏ ఒక్కటి లోపించినా మానవుడి జీవితం కుంటుపడుతుంది. అలాగే పట్టుకున్న ఈ 2 రెక్కల్లో ఒకటి కుంటుపడిందంటే మన జీవితం ఎలా కుంటుపడుతుందో మనకేమిటంటే ప్రకృతిలో ఉంటూ మన కుటుంబ సంరక్షణ చేసుకుంటూ భార్యాభర్తలు బిడ్డలు అనురాగంతో ఉంటూ మనం ఆధ్యాత్మికంలో కూడా ముందుకు వెళుతూ మన కర్తవ్యం బాధ్యత ధర్మాలు ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. గురువు అనగా పరమాత్మకు ప్రతిరూపం. గురువుని ఎప్పుడూ కూడా ద్వేషించకూడదు, దూషించకూడదు. తారామండలమని ప్రకాశించు సూర్య చంద్ర నక్షత్రమని పోలి భూమి మీద జ్ఞాన దీపంలో ప్రకాశించుతారు. అంటే భూమి మీద జ్ఞాన దీపంలో ప్రకాశించడం అంటే జ్యోతిని ధ్యానించడం అనేది అంతిమ లక్ష్యం. ఈ జ్యోతికి ప్రతిరూపంగానే జ్యోతిర్మయ ప్రభు మన ప్రత్యక్ష దేవుళ్ళ కింద తల్లిదండ్రుల్ని మనకి అందించారు. మనకి దేవుడు అంటే ఎవరో తెలియదు. ఈ సృష్టి అంతా కూడా స్త్రీమూర్తి స్వరూపంలోని స్థిరం చేసి ప్రేమ అనే వరాన్ని ప్రసాదంగా ప్రసాదించిన మహనీయుడు జ్యోతిర్మయ ప్రభు. ఆదిలో ఉనికి ఆ అంటే అమ్మ, ఊమంటే అంటే అమ్మ. అమ్మ అంటే ఈ యావత్ ప్రపంచానికి కూడా అమ్మ అవసరం. ప్రతి జీవికి పిపీలకమికి కూడా అమ్మ అవసరం. ఈ మిథ్యా సత్యంలో మిథ్య స్త్రీ స్వరూపంగా సత్యము పురుషత్వంగా ఆపాదించి ఈ సృష్టిని సృష్టికర్త జీవనం సాగిస్తాను వారు తరింపు చేసుకుంటూ ప్రపంచంలో ఉండే జీవులని సత్యంతో సంభాషించి సత్యంతో ప్రేమతో చెడుని విసర్జించి చెడు వినకూడదు, చెడు చేయకూడదు, చెడు చెప్పకూడదు. మంచిని పెంచి మమతను పంచి మానవత్వమును పోషించే వారే మహోన్నతులు, మానవోత్తములు. అంటే మనం మంచి చేస్తే మన పిల్లలు మంచి చేస్తారు. మనం అహింసాతత్వంతో ఉంటే మన బిడ్డలు అహింసాతత్వంతో ఉంటారు.
అలాగ మనం అలవర్చుకుని మన బిడ్డల్ని అలవాటు చేస్తే అలా 7 తరాలు అయ్యేటప్పటికి మనం పూర్తిగా కూడా అహింసావాదులు అవుతాం. అహింసతో ఏదైనా సరే మనం సాధించవచ్చు. మనకు వచ్చిన మహాత్ములందరూ కూడా అహింస కోసం, ప్రేమ కోసం, సత్యం కోసం చెప్తారు. ఆదిలో వాళ్ళందరినీ పంపించి అంత్యములో జ్యోతిర్మయ ప్రభువే ఆఖరి సమీపించింది కనుక ఆయన వచ్చారు. ఎందుకంటే దివ్య అవతారులందరినీ మహనీయుల్ని మహాత్ముల్ని పంపించి ఆ దివ్య అవతారే సాక్షాత్తు శరీరం ధరించవలసి వచ్చింది. అంటే 8, 4 అంటే 12, 12 అంటే 3 సృష్టి స్థితి లయము. సృష్టి స్థితి లయ కారకుడు జ్యోతిర్మయుడు. జ్యోతిర్మయుని యొక్క స్వాధీనంలో ఈ సృష్టి యావత్తు కూడా ఉంది. సృష్టి వినాశనము, సృష్టి వికాసము మీరే తెలుసుకోండి వారు అక్కడ పీఠం మీద మనకు ప్రశ్నలు వేసి వదిలేశారు. దాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క మన మానవుల్లోని కూడా ఉంది. దాన్ని రక్షించాలంటే మనము మన కుటుంబాలు అహింసా తత్వంతో ఉండి, ప్రేమ తత్వంతో ఉండి మనల్ని మనం రక్షించుకుంటూ, మన కుటుంబాలు రక్షించుకుంటూ, మనం సన్మార్గంలో ఉంటూ, మనకు ఉన్న దాంట్లో కొంచెం సత్కర్మలు చేస్తూ దాన ధర్మ సత్కార్యాలే మనకి అంతిమంలో మనల్ని తీసుకెళ్తాయి, గమ్యానికి చేరుస్తాయి. సత్యమే మనల్ని నడిపిస్తుంది. సత్యంతో సంభాషించాలి, సత్యంతోనే మనం నడవాలి, ప్రేమతోనే మనం ఉండాలి, స్వార్థాన్ని విడనాడాలి. స్వార్థాన్ని విడనాడాలంటే మన కుటుంబం బాధ్యతలు, ధర్మాలు నిర్వహించుకుంటూ మనం మంచి మార్గంలో ఉండడం. తర్వాత తల్లిదండ్రులు ఎవరైతే పూజించి ప్రార్థిస్తారో వారికి జ్యోతిర్మయ ఆశీర్వాదం ఎల్లవేళలా తోడై ఉంటాయి. జ్యోతిర్మయ ఆశీర్వాదం కావాలి అనేవారు తల్లిదండ్రుల్ని ప్రేమించాలి, వారిని పోషించాలి. ఈ రోజు మనం వృద్ధాప్యంలో ఎంతో మంది పూజించబడతారో అక్కడ దైవం యొక్క ఆశీర్వాదం ఉంటుందని మనకి ప్రతి చోట కూడా ఉంది. అందుకే ప్రతి స్త్రీమూర్తి కూడా, ప్రతి పురుష మూర్తి కూడా మనకు పూజనీయుడు. ప్రతి ఒక్కరిలోని కూడా ఉన్న ఆత్మ ఒకటే. అదే జ్యోతిర్మయ తాలూకా ప్రతిబింబాలు. జ్యోతిని ధ్యానించి జ్యోతి మార్గంలో నడుస్తూ మన బిడ్డలని మనల్ని మనం సరింపు చేసుకోవడానికి జ్యోతిర్మయ ప్రభు మనకి జ్ఞానాక్షర ధర్మం ఇచ్చారు. గుణారాగ దివ్యస్వర నాదాన్ని అందించారు. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన మా జ్యోతిర్మయ ట్రస్ట్ వారికి, ఈ సమావేశానికి విచ్చేసి ఎంతో శాంతంతో సహనంతో ఉంటున్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ తీర్థ ప్రసాదం తీసుకుని మీరందరూ కూడా సంతోషంగా వారి ఆశీస్సులు తీసుకుని వెళ్ళాలని నేను కోరుకుంటూ, సందేశం అంటే మాటలు కాదు, ఆచరణయోగ్యమైనటువంటి విధానంలో మనం ముందుకు వెళ్ళాలి, జ్ఞానాన్ని అనుభూతి తీసుకురావాలి. ఇప్పుడు అందరికీ కూడా ఇవ్వాలి, ఏదో ఒకటి చెయ్యాలి అనేటటువంటివి ఉంటాయి. కానీ అన్నిటికన్నా ఉత్తమమైనటువంటి విపులంగా ఉండేటటువంటి ఈ సృష్టి యొక్క రహస్యం ఈవేళ మీకు చెప్తుంది. ఎవరైనా సైంటిస్టులు కానీ, మహాత్ములు కానీ, మహర్షులు కానీ, లేక ఏ పాపం తెలియనటువంటి పిల్లలకు కానీ అందనటువంటి 6 విధాలు ఉన్నాయి. ఆ 6 విధాలకి కూడా ప్రపంచంలో ఎవరూ కూడా చెప్పలేరు, చెప్పరు. ఒకవేళ అలా చెప్పితే అది అబద్ధం. ఎందు గురించి మీరు చెప్పిందే సత్యమా? నేను చెప్పింది కాదు, నేను మీ వాడు. నాకు ఎన్నో సమస్యలు ఉంటాయి, మీలాగే ఆ సమస్యలని కూడా నేను పూర్తి చేస్తున్నాను. కానీ ఒక విషయం మాత్రం నేను డెలిబరేట్గా చెప్తూ ఉంటాను. ఇది విశ్వ సందేశం ప్రపంచానికి ఇవ్వడం. ఈ సందేశం ఎక్కడైనా ఎవరైనా ఇచ్చారా అంటే చరిత్ర మూలంగా కొన్ని విషయాలు మాత్రమే మీకు తెలుసు. సృష్టి యొక్క రహస్యం, ప్రకృతి యొక్క మహిమ, ప్రకృతి యొక్క పరిపూర్ణత,
మృత్యువు యొక్క రహస్యం, మనసు యొక్క ప్రయాణం. గ్రంథాల్లో ఎందరో మహాత్ములు ఉన్నారు, వారందరూ రాసినవి కూడా మంచివే, సత్యమే. కానీ ఇది అంతిమ గ్రంథం. ఇక మీకు గ్రంథాలు రావు. వ్రాస్తే అవన్నీ కూడా కవుల కళాలు కాచిన కన్నీటి మసిదారాలు, అక్షరములే. అంటే కలం కాకుండా మహాత్ములందరూ కూడా రాశారు. అవన్నీ పూజనీయమే, అవన్నీ పూజనీయమే. కానీ ఇందులో ఆఖరు గడియల్లో ఈ పుస్తకం రాయడం జరిగింది. కృతయుగంలో ఏం జరిగింది, అప్పటి నుంచి ఎలాగా అనేటటువంటి విషయాలు గ్రంథాల్లో లేవు. వేదాల్లో మాత్రం అక్కడక్కడ ఉటంకించబడ్డారు 4 గ్రంథాలు. అయితే మన భారతదేశంలో అంటే దేవభూమి మొట్టమొదట భారతదేశం కాదు, భరతుడు అనేటటువంటి అతనికి పేరు పెట్టి మనం భారతదేశం అంటున్నాం, భారత్ మాత అంటున్నాం. నిజమే, కానీ దీని మూలం పేరు పోతుంది. ఏం పేరు? దేవభూమి. ఏం పేరు? దేవభూమి. ఈ దేవభూమిలో ప్రయోగం చేసి మనుషులను లేపుతున్నారనేటటువంటిది కూడా ఉంది. ఇది దేవభూమి, దేవతలు ఉండేవారు. అలాంటి భారతదేశం అనేటటువంటి పేరు ఎంత ఉన్నతమైనటువంటి దానిని ఆ దేవభూమిని భారతదేశంలో మార్చుకున్నాం. ఏదైనా మహాత్ములు పెట్టారు అంటే అవి మంచిగా పెడతారు, కానీ చెడుకు పెట్టారు. కానీ వారు ఇచ్చినటువంటి గ్రంథాలు టోటల్ ఇక్కడ పండితులు ఉన్నారు, మహాత్ములు ఉన్నారు, మహర్షులు కూడా ఉన్నారు, ఇక్కడ ఎందరో ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఒక డౌట్ పుడుతుంది, ఈ గ్రంథం ఒకటేనా అని. పూర్తిగా డౌట్ పుడుతుంది. కానీ నేను ఏదైతే ఇవ్వడానికి వచ్చానో పుట్టానో ఆ పని నేను చేసుకొని వెళ్ళిపోవాలి. మీరు ఎందుకు పుట్టారు అంటే మీ పని చేసుకుని మీరు కూడా వెళ్ళిపోవాలి. పోకన్ మానదు దేహమే విధమునని పోషించి రక్షించనని రాకన్ మానవుడు పాణి వృద్ధులు మహారణ్యములో దాగిన గాకన్ మానునే అని ఒక మహానీయుడు అన్నాడు. ఈవేళ కాకపోతే రేపైనా ఈ శరీరం విడిచిపెట్టవలసింది. కానీ విడిచిపెట్టడానికి ముందు నాకు చిన్న సహాయం దొరికింది. మీ అందరికీ చెప్పడానికి మైక్ దొరికింది. ఈ మైక్లో ఒక మాట చెప్తాను. ఎందు గురించి అంటే నేను తొందరగా వెళ్తున్నాను కాబట్టి. దిస్ ఈజ్ ఇంగ్లీష్లో చెప్తారు. దిస్ ఈజ్ ది ఓన్లీ వన్ బుక్ ఇన్ ది వరల్డ్. దెర్ ఈజ్ నో ఈక్వల్ బుక్ ఇన్ ది వరల్డ్. ఇది నా ఆకుల సందేశం. ఇక గ్రంథాల గురించి మనం వెళ్ళకూడదు. వెళితే మాత్రం ఎక్కడికక్కడ బంధం, వెళితే మాత్రం ఎక్కడికక్కడ బంధం. అయితే ఒక పుస్తకం అని చెప్పేసానంటే ఎందుకు పెట్టారు అంటే కృతయుగంలో ఉండేటటువంటి సంగతులు మనకు తెలియదు. కృతయుగం ఎలాగైంది, ఎవరు దానిని నడిపించారు, సృష్టి యొక్క ఆది ఏమిటి, మానవుని యొక్క గత జీవితం ఏమిటి, ఇప్పటి జీవితం ఏంటి, రేపు రాబోయే జీవితం ఏమిటి అనేటటువంటివన్నీ కూడా ఇందులో ఉన్నాయి. కృతయుగం గురించి 6 చక్రవర్తుల పేర్లు మాత్రమే, వాళ్ళ చరిత్రలు మాత్రం ఉన్నాయి. కానీ బిఫోర్ లేదు. 4 పాదాల ధర్మం అన్నప్పుడు కృతయుగం సత్యధర్మం. మరి అటువంటి సత్యధర్మాన్ని స్థిరం చేయాలి, కానీ కల్తీగా ఉండదు. దుఃఖం ఉండకూడదు. దుఃఖరాహిత్యమే కృతయుగ యొక్క ధర్మం. ఆ కృతయుగ ధర్మం ఎవరికి తెలియదు కాబట్టి గ్రంథంలో ఇచ్చారు. అలాగని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి మత ప్రవక్తలు, మహాత్ములు, సిద్ధపురుషులు ఎంతోమంది ఉన్నారు. వారు చెప్పిన దాంట్లో గూఢార్థం కూడా ఉంది. సృష్టి యొక్క ఆది, ప్రకృతి యొక్క మర్మం, జీవాత్మ యొక్క రూపం, జ్ఞానం యొక్క ఔన్నతి, మృత్యు యొక్క రహస్యం,
విజ్ఞులకైనా విసిదము. మహాత్ములు ఉన్నారు. ఈనాడు సైంటిస్టులు దేవుడి కోసం అని చెప్పేసి ఒక జీన్ దొరికితే చాలు అంటున్నారు. మన రష్యా పెట్టిలో పెట్టేసేసి వాళ్ళు ఏదో పరిశోధన చేశారు, పెట్టిన బద్దలు కొట్టేసేసి వెళ్ళిపోయారు. అది మీకు తెలుసా? తెలియదు. సైంటిస్టులు చాలా దివారాత్రులు, అంటే నిద్ర లేకుండా అన్నం కూడా లేకపోయినా పర్వాలేదు, అతను ప్రయోగించేటటువంటి ప్రతి ఒక్క విషయం కూడా సృష్టి యొక్క రహస్యం తెలుసుకోవడానికి, మనిషి ఎందుకు పుడుతున్నాడు, ఎలా పుడుతున్నాడు, ఎందుకు చనిపోతున్నాడు, చనిపోయినటువంటి ఆ దివాత్మ ఎక్కడికండి, ఏం జరుగుతుంది, మనకెందుకు ఈ జన్మ పునర్జన్మని మహాత్ముడు మనకు చెప్పారు. కానీ అంటే ఈ గ్రంథంలో పూర్వం నుంచి వచ్చేటటువంటి లేదు. మనకు రామాయణం ఉంది, భారతం ఉంది, భగవద్గీత ఉంది. మన గ్రంథాలన్నీ కూడా మొత్తం కలుపుకున్నట్లయితే 33 గ్రంథాలు. ఈ గ్రంథాల నుంచి ఏ దేశంలోనూ ఎక్కడా లేవు, ఏ దేశంలో కూడా లేవు. మన భారతదేశం ఆధ్యాత్మికానికే పుట్టింది. ఇటువంటి పవిత్రమైనటువంటి స్థలంలో మనం జన్మించి అపవిత్రమైనటువంటి కార్యకలాపాలు జరపడం మన దుఃఖానికి మనమే కారకులు, కానీ భగవంతుడు కాదు. అతన్ని నేను ఏమంటానంటే అదృశ్యేశ్వరుడు. అయితే మరి అలాంటి అతను తాలూకు సంగతి కూడా మనకు తెలియాలి కదా. తెలుసు. ఎలాగ తెలుసును మీకు ఎలాగ నేను చెప్పాలి. విత్తనమందు మహావృక్షము మర్మమై మరుగై ఉన్నట్లు, విత్తనంలో మహావృక్షం మర్మమై మరుగై ఉన్నట్లు సృష్టి యొక్క రహస్యం ఇందులో ఉంది, ఈ పుస్తకంలో ఉంది. కాబట్టి 6 పాయింట్ల గురించి సైంటిస్టులు ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు. మనను ఒక సైంటిస్ట్కి ఒక జీన్ దొరికితే చాలు, వాళ్ళని జీన్ అంటే తాలూకు ప్రభావం, అది వీలు కాదు. అతను కూడా చూస్తున్నాడు, ఇంకా ఉన్నాడు. అలాంటి విషయాలన్నీ 6 పాయింట్లకు మాత్రం లేదు. సృష్టి యొక్క ఆది ఎప్పుడు? ఒక సైంటిస్ట్ అంటే లెక్కలు వేసినటువంటి ఆయన అంటారు 10 లక్షల సంవత్సరాలు అంటారు, ఇంకా కోట్ల సంవత్సరాలు. ఎప్పుడెప్పుడో అది దాని సంగతి మనకు అక్కర్లేదు. కానీ మనం ఎందుకు పుట్టాము, ఏం చేస్తున్నాము, ఎక్కడికి ఇది మాత్రం మనకి కావాలి. ఇప్పుడు దివ్య గ్రంథంలో ఏనాడు 1972వ సంవత్సరంలో రాసినటువంటి ఇప్పుడు పేపర్లకి పుస్తకాల్లోనూ వాటిల్లోనూ వీటిలోనూ వస్తూ ఉంటే ఇందులో ఉంది అని తెలుసుకొని చాలామంది నా దగ్గరికి వస్తున్నారు. నేను చెప్పదు గ్రంథం పట్టించదు. కారణం ఏంటి అంటే, కారణం లేకుండా ఏ కార్యం జరగదు. కారణం ఏంటంటే నేను చెప్పిన మీరు వేరే బాధపడదు, వేరే బాధపడదు. కారణం ఏంటంటే ఎవరైతే సత్యం, ధర్మం, అహింస భావాలతో మంచిని ప్రబోధించినటువంటి మహాత్ములు అందరినీ చంపారు. మంచిని ప్రబోధించడం స్వకర్కి విషం ఇచ్చారు, జసస్కి సిలువ వేశారు, గాంధీ గారికి తుపాకీలో కొట్టారు, నోస్ట్రాడమా గోడ జార వేసి మేకులు కొట్టారు. ఇలా మహాత్ములు అన్న వాళ్ళందరూ కూడా అనేక శ్రమలు పడి వాళ్ళ జీవితాల ద్వారా కోసం ఒక్కొక్క గ్రంథం రాస్తారు. అలాంటి గ్రంథాలన్నింటినీ కూడగట్టింది ఈ దేశం. ఈ దేశంలో ఎందుకు నేను ప్రేమిస్తున్నాను అని రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే, మన దేశంలో ఈ భారత భూమిలో రాసినటువంటి పురాతనలన్నింటినీ చక్కగా పొందికగా దాచి ఉంచారు. ఎంతో మంది ఈ దేశాన్ని పాలించడానికి వచ్చారు, వెళ్ళిపోయారు. పాలించడానికి వాళ్ళందరి గురించి లేదు. కానీ గ్రంథాలు మాత్రం 4 వేదాలు, చతుర్వేదాలు ఉంచినందుకు అతను ఎంతో సంతోషపడి గర్వించారన్నాడు. ఇప్పుడు మనకి కావలసింది అందరూ సంతోషించారని కాదు, బాబాకి మీకు ఇచ్చేటటువంటిది ఒక చిన్న కాలజ్ఞానం. 2012వ సంవత్సరంలో
ఏంటి సృష్టి అంతం అదేనా చెప్తున్నారు యుగాంతం యుగాంతం అది ఒక బాబు చెప్తున్నాడు. అయితే యుగాంతం అవదు ఇప్పుడు, అంటే వాళ్ళ ఉద్దేశంలో మన ఉద్దేశంలో కల్పాంతం రెండు ఉన్నాయి. కల్పాంతం అంటే సృష్టి కంప్లీట్గా మైనస్ అంటే భూచరాలన్నీ కూడా తెలియదు, జలచరాలు మాత్రం ఉంటుంది. అందుచేత సృష్టి యొక్క రహస్యం, దాని యొక్క పరిపూర్ణత, దాని యొక్క ఉన్నత స్థితి మనం పాడు చేసుకోకూడదు. అందు గురించి ఎంతో మంది మహాత్ములు చెప్తున్నారు కాలజ్ఞానం ఎలా జరుగుతుంది, ఎలా జరుగుతుంది. వారు చెప్పిందంతా జరుగుతూనే ఉంది. కానీ 2012 సంవత్సరంలో సృష్టి వినాశనం అయిపోతుంది. కాబట్టి మీరందరూ మేల్కొనండి అని మేల్కొల్పించారు, కానీ యుగాంతం అవుతుంది అన్నారా, కానీ కల్పాంతం అని అనలేదు. మనం కల్పాంతం గురించి మనం ఆలోచిస్తున్నాం. అయ్యో 2012 సంవత్సరంకి ఏదో వస్తుంది, అందరూ చచ్చిపోతాం కదా. నేనేమంటున్నాను 12 సంవత్సరం ఎన్నాళ్ళు ఉంది? 3 సంవత్సరాలే కదా. 2 సంవత్సరాలు బాబు. 2 సంవత్సరాలు బాబు. 2 సంవత్సరాలు. అది ఒక బాబు చెప్తున్నాడు 2 సంవత్సరాలు. ఆ 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మనం చనిపోతాం కదా. ఇప్పుడు ఉండేటటువంటి బ్యాంక్ బ్యాలెన్స్లు అవి ఇవి భూములు ఇవన్నీ వదిలిపెట్టేస్తాం కదా. మరి అటువంటిప్పుడు ఎందుకు ఇప్పుడు ఇదంతా? ఎవరో ఏమో అక్కర్లేదు, అలాంటిది ఏమో అపోహలు పడవద్దు. ఇందులో రాశారు కల్పన ఎలా వస్తుంది, ప్రళయం ఎలా వస్తుంది, ఏ విధంగా భూమి బద్దలవుతుంది, ఈ భూగోళం అంతా కూడా ఎలా బద్దలవుతుంది, ఎలా బద్దలయ్యింది, ఇక్కడ ఉండేటటువంటి జీవులు ఇంకొక దగ్గర ఉండేటటువంటి జీవులు, ఈ ప్రపంచం అంతా కూడా ఒకదానికి ఒక బంధంగా ఉన్నాయి. అందుచేత కల్పాంతం కాదు, యుగాంతం. 1 సంవత్సరం తర్వాత ఇంకో సంవత్సరం వస్తుంది. ఆ సంవత్సరం అయిపోయిన తర్వాత 60 సంవత్సరాలు అయిపోతే మళ్ళీ విభవ శుక్ల ఇవే మళ్ళీ వస్తాయి కొట్టించారు. అలాగే ఈ యుగాలు కూడా కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. ఆ 3 యుగాల గురించి ఒక్కడుగు పాదం ప్రవేశించింది. అంటే పాప ప్రవేశంకి దారిచ్చింది అన్నమాట. కృతయుగంలో 4 పాదాలు ధర్మాన్ని పోషించాయి, మనమే చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈవేళ నీకు చెప్పవలసింది ఏమీ భయం లేదు. 1927వ సంవత్సరంలో సుడిగాలులు వస్తున్నాయి. ఆ గాలులు ఏ విధంగా మారుస్తాయి అనేటటువంటి దాని గురించి ఇప్పటి నుంచి భయపడక్కర్లేదు. వాటంతటది మారిపోయినా అందుకు కూడా విషయం ప్రక్కనే రాశారు. 27 నుంచి 37 ఈ మధ్యకాలంలో ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం మామూలు యుద్ధం కాదు, రవ్వల రణం. అంటే ఇక్కడి నుంచి రిమోట్ చేస్తే రష్యా బర్న్ అయిపోతుంది. అక్కడికి గుణపాములు బార్లో అక్కర్లేదు, ఆటోమేటిక్ బర్న్ అయిపోతుంది. అలాగా ఈ న్యూట్రాన్ కూడా అంగీకరిస్తున్నాడు. దానివల్ల నష్టమే కానీ కష్టం కాదు, లాభం లేదని. అందుచేత ఈ విషయాలన్నీ కూడా పూర్తి ఇందులో ఉన్నాయి. మీరు చదువుకుంటే చాలు. నేను అది ఇవ్వడానికే వచ్చాను, కానీ మీకు ఉపన్యాసం ఇవ్వడానికి కానీ ఏదో మీ దగ్గర నుంచి లబ్ధి పొందాలండి నాకేం లేదు. ఎందు గురించి అంటే రేపు లేదు ఎటువంటి నేను కొండ మీద వెళ్ళిపోతున్నాను. అందుచేత ఈ మీకు ఇవ్వవలసినటువంటిది నేను ఇచ్చేసాను. మీరు దీన్ని సంరక్షణ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మీది. నాకు ఎవరు లేరు, కానీ అందరికీ నాకు కావాలి, అందరూ నాకు కావాలి. మీకు తెలియాలి. అది తెలుసుకున్న తర్వాత మీరు ఏ విధంగా ఉండినప్పటికీ కూడా మనకి మళ్ళీ పునర్జన్మ అనేటటువంటి ఉంది. పునర్జన్మ లేదు అని చెప్పేసి అనేటటువంటి సైంటిస్టులు కొంతమంది చెప్తున్నారు. పునర్జన్మ ఉన్నదని నేను ప్రూవ్ చేస్తున్నాను.
నేను ప్రూవ్ చేస్తున్నాను. ఏ సైంటిస్ట్ అయినా పర్వాలేదు. ఒకప్పుడు నేను ఒక దాని గురించి మాట్లాడుతూ డాక్టర్ గొవ్వు సైంటిస్ట్ 16 దేశాలు తిరిగి ఇక్కడికి వచ్చి భారత భూమిలో దేవుడు లేడు అంటే ఒప్పుకుంటారా? దాని కాదు ఆ సారథి గారు నేను ఉన్నారా సారథి ఉన్నావేట్రా ఇలా రా దేవుడు ఉన్నాడని చెప్పేసి అతనే డయాస్ మీదకి వెళ్ళాడు. నేను చెప్పింది ఒకటే, మీరు 12 మంది వస్తారు, 12 మందిని దేవుడు లేదన్న వాళ్ళే, మరి 12 మందిని చంపేస్తాను. కానీ డాక్టర్ గొడ్బూరును మాత్రం లేకుండా ఎందుకు మీరు 12 మంది వచ్చారు కాబట్టి ఈ విషయం చెప్తున్నాను. అది అతనే వెళ్ళి మా గురుగారు వస్తున్నారు, దేవుడు ఉన్నాడని ప్రూవ్ చేయటం కోసం, దేవుడు ఇష్టం లేకుండా ఏ పని జరగదు అనేటటువంటి మాటలు ఇతనే డయాస్ మీదకి వెళ్ళి డాక్టర్ కొవ్వూరికి చెప్పారు. సార్ 10 నిమిషాలు భారతీయుని తాలూకు అంటే ప్రపంచంలో భారతీయుని తాలూకు అణు కోసం రష్యన్స్ మా దగ్గరకు వచ్చి మీ తాలూకు మనుషులు నేను 10 మంది ఇచ్చినట్లు ఎలా ఉంటే నేను 10 లక్షల మందిని సంరక్షణ చేసుకుంటాను. నేను వెళ్ళలేదు.